ప్రపంచంలో ఈ రకమైనటువంటి అవస్థలను మనం వింటున్నామంటే దీనికి మూల కారణం ఏమిటి? If today's world we are listening to so many adverse, the reason గుణవంతులైన తల్లిదండ్రులు ఇంట్లో లేరు. because the parents themselves are not ఆ good. ఇంట్లో గుణవంతులైన తల్లిదండ్రులు లేకపోవడం చేతనే గుణవంతులైనటువంటి బిడ్డలు అభివృద్ధి అవటం లేదు. If the parents are not good by themselves, the children really cannot become good. కనుక మొట్టమొదట గృహమే ప్రధానం, మొట్టమొదటి స్కూలు. So the first thing is the home and the school. రెండవది సొసైటీ. Second is society. ఈ సొసైటీ లోపల పోయినప్పుడే పిల్లలు సరైనటువంటి యొక్క గుణములు నేర్చుకుంటున్నారు. When they go into society, it is that the children learn how to behave. ఈనాడు ప్రతి ఒక్క విద్యార్థి కూడా గుర్తించవలసింది మొట్టమొదటి. Every student today has got to recognize, నేను ఇన్ని విద్యను నేర్చాను, I have studied so ఎక్కడి much. నుంచి నేర్చాను, From where have I ఈ got it? సొసైటీ నుంచి నేర్చాను. The society has given it to me. నేను ఎన్ని తెలుగులో పోషించుకున్నాను, I have tried to, learn so ఎక్కడి many నుంచి things. పోషించుకున్నాను, From where did I get ఈ all సొసైటీ this? నుంచినే నేను I పోషించుకున్నాను. got it from the society. నా యొక్క మంచి చెడులు అన్ని కూడా సొసైటీ నుంచినే వచ్చినాయి. All the good and the bad have got from the society. పవిత్రమైనటువంటి యొక్క ఈ సంఘము నుంచి నేను ఇంతటి అభివృద్ధిని పొందినాను. From this good society that I have progressed so much. కానీ But నేను ఈ సొసైటీకి ఏం ఇస్తున్నాను? what am I doing to the సొసైటీ society? నుంచి నేను మంచివి నేర్చుకున్నానే కానీ నేను సొసైటీకి ఏమి మంచి చేస్తున్నాను I've learned so many good things from the society. అనేటువంటి ప్రశ్న తనలో తాను వేసుకోవాలి. But what am I doing in turn for the ఇంత society? ఉపకారం చేసినటువంటి సొసైటీకి మనం ఏమి ఉపకారం చేస్తున్నాము? To the society who has done such good to me, what in turn am I సొసైటీ doing? నుంచి మంచిని అందుకుంటున్నాము, I'm taking so much good from సొసైటీని society. చెడ్డగా మార్చివస్తున్నాము. I'm trying to change. అట్టిది చేయకూడదు. You should not do that. అదే కృతజ్ఞుడు అనేటువంటి మాట వచ్చింది. That is the fault here. మానవునికి ఈనాడు కృతజ్ఞత లేదు. Man has no gratitude today. ఎవరి నుంచి మంచిని నేర్చుకున్నామో వారికి మనం నిరంతరం కూడాను కృతజ్ఞులై ఉండాలి. From whomsoever we have learned good things, we must be grateful వారికి forever. తగినటువంటి యొక్క మర్యాదను మనం అందించలేకపోయినప్పుడు మనం చదివిన చదువు ప్రయోజనం ఏంటి? If we cannot give them respect, what is the use మనం of all? సాధించిన శక్తి సామర్థ్యం ఏమిటి? Then all our education is no good. What is it that we మనం have attained? అభివృద్ధిగాంచినటువంటి యొక్క శక్తి సామర్థ్యం ఏమిటి? What is it that we really ఇవన్నీ inculcated? నిరుపయోగమైనటువంటివి. All this becomes useless. కనుక మొట్టమొదట మనము సొసైటీని గౌరవించాలి. First and foremost, we have got to hold and regard ఎందుకంటే society. సొసైటీలో పుట్టాము, Because we are born in సొసైటీలో society. పెరిగినాము, We have grown in సొసైటీలో society. జీవిస్తున్నాము. We are living in సొసైటీని society. గౌరవించాలి. We have got to show respect to society. అప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జీవితంగా It's ఉంటుంది. only then our lives will become exemplary. కానీ ఇలాంటి మంచి విషయాలను తల్లులు పోషించేటువంటి వారు, In olden days, the mothers should tell these తల్లులు things. బోధించేటువంటి వారు Mothers would tell these things to మొన్న the మీకు children. చెప్పాను కూడాను. I also told the other day, అభిమన్యుడు వచ్చి Abhimanyu came. తల్లి నేను యుద్ధానికి వెళుతున్నానని తల్లికి నమస్కారం చేశాడు. He told his mother that he was going to the battle and prostrated to her. నాయన నీకు ముఖ్యంగా గారైన కృష్ణుడును తండ్రి గారైన అర్జునుడు ఇంటిలో లేరు. Your uncle and your father Arjuna are not here. ఇంటియే కాక భార్య గర్భవతిగా ఉంటుండాలి. Not only that, your wife is ఇలాంటి పరిస్థితిలో pregnant. నీవు యుద్ధంలో ప్రవేశించకూడదు You should not go to war at this stage. అని ఎంతో బోధించింది. She told him so much. కట్ట కడపటికి ఆ యొక్క మనుడు వినలేదు. Then Abhimanyu did not listen. అమ్మా నీవు బోధించేది ఇది నాకు. Is this the advice you వెరుగ gave me? కుంభజాతి కురవీరులపై మృగరాజు ఓలవే నెరుకుచు చెండ కండ నికరోన్నతి వారు నాటే అల్దిజల్ బలుపు చెగించిన ముసుత బద్దము నీకకు నంచు పలకక ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత నాటినంగా పాడియా. Are you trying to obstruct me from going into the war when it is so essential to do so? తల్లి నేను నన్ను ఆశీర్వదించి పంపవలసినటువంటి వారు మీరు ఈ విధంగా పోకూడదని అడ్డు చేయటము న్యాయం కాదు. You should bless me and tell me to go to the war. You should not prevent me from going. అప్పుడు ఆమె తెలుసుకుని Then she దగ్గరకు understood. పిలిచి She took him నాయనా here. నీవు చిన్నవాడు, She told him, child, you're small. అయినప్పటికీ నీవు ఎంతో దీర్ఘకాలం బ్రతకవలసినటువంటి వాడు, You've got to live for a very long time. మంచి సత్కీర్తి తేవలసినటువంటి వాడు, You've got to get fame and name. తండ్రి మామల యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావాల్సినటువంటి వాడు And you've got to attain the grace of your uncle and your అని father. కుంకుమ పారాయణ పాదములకు రాసి And she wrote all this. అప్పుడు ఆమె ఆశీర్వదిస్తుంటుంటాది. And then she blesses him. ఏమని ఆశీర్వదిస్తుంటుండాది? How does she bless him? ఇంతకంటే గొప్పది నీకు లేదు నాయన. Truth, there is కుమారుడు nothing. పుట్టినందుకు విజయాన్ని సాధించడము, గౌరవాన్ని పోషించడము, కీర్తిని నిలబెట్టడము ఇదే ముఖ్యమైనటువంటివి. There's nothing greater than truth. You've got to establish victory and you've got to have courage. And that is what is ఈ most కీర్తిని important. నిలబెట్టు.
and try to attain faith. అట్టి గెలరక్ష శ్రీరక్ష ఎంగరక్ష రక్షలందరూ శ్రీమల్ దివ్యమౌ శ్రీరామరక్ష తోడు నీడై నిన్ను కాపాడుగాక అని. God's protection will be with you. You have got to become famous and a great person in virtue and in values. కనుక కీర్తిని సంపాదించడమే కుమారుడు పుట్టినందుకు తగినటువంటి గుర్తు. So for a son who is born, he has got to obtain fame. కానీ ఈనాడు ఆధునిక యుగం లోపల వీటిని ఆ విధమైన బోధన చేయటం లేదు. But mothers these days do not tell their children this. కొడుకు పుట్టిన తక్షణమే As soon as the son is born, ఏదో గొప్పవాడు కావాలని అనేక విధమైనటువంటి స్వీట్స్ అంతా పంచుతుంటారు. they feel that he must become a great person and they distribute sweets. కానీ పూర్వం అట్లా చేసేటువంటి వారు కాదు. But in the olden days, they were doing that. వారి ఆశీర్వదించి They would bless them. ఎప్పుడు పుట్టిన పండుగగా చేసుకునేటువంటి వారు. When would they do the birthday of the child? పుట్టిన పండుగను పుట్టినరోజు దినంలో చేసుకునేటువంటిది కాదు. The birthday is not to be celebrated. ఏనాడు ఆ కుమారుడు సమాజం నుంచి మంచి పేరు తెస్తున్నాడో ఆనాడు మాత్రమే అతనికి పుట్టిన పండుగ చేసేటువంటి. It's when he gets great name from society, that is his birthday, not the day when he is born. ఈనాటి బర్త్డే నీ బర్త్డే కాదు. Today's birthday. ఏనాడు నీ ఇంటి పేరు నిలబెడతావో, When you establish ఏనాడు నీ కీర్తిని నీవు సాధిస్తావో, the prestige of your నీ home and తండ్రి your పేరు fame, గౌరవం తెస్తావో, when you get rest నీకు others, సరైన పుట్టిన దినము. and that is the day of your birth. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు. The joy of having a son doesn't start when the child is just ఆ born. పుత్రుని జనులు కనుగొని పొగడగా పుత్రోత్సాహము కలుగు. When everybody praises him, it is then the father feels proud. ఏనాడు సమాజం లోపల నీ కుమారుడు చాలా గొప్పవాడండి, చాలా మంచివాడండి కీర్తిస్తారో ఆనాడే నీకు పుత్రోత్సాహం. It is when the whole society praises your son as a very great person. కనుక That is ప్రాచీన the day. యొక్క సంస్కారాలకు ఈనాటి సంస్కారములకు ఎంత భేదం మీరు There's a యోచించండి. lot of difference between what in the olden times they held as values in comparison to today. కనుక ప్రాచీన కాలం నుండి కూడా బిడ్డలను పోషించేటువంటిది తల్లియే. So from times immemorial, it's the mother. మాతృమూర్తి అన్నారు. The mother was care of the child. పిల్లలకు పాఠశాల So it is the mother who is the one. ఆశీర్వదించడం కూడాను వేదంలో When she blesses, మాతృదేవో భవ, పుత్రదేవో భవ, ఆచార్య దేవో భవ. so we say Matru Devo Bhava, mother is God Pitru Devo first. Bhava. And